హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేసుకున్నాం. సో దాని మీద మీకు ఏంటి అంటే ఈ నీరాక్షి అనేది ఏంటి అని చెప్పేసి నేను మీకు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఆన్సర్స్ అనేవి చేశారు. మణికంఠ ఎస్, ఆప్షన్ బి ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ కరెక్ట్. అండ్ వెంకటేష్ యా, ఫర్ ష్యూర్. అంటే ఏవైనా సరే ఆర్టికల్స్ తాలూకా పిక్ అవసరం ఉందంటే నేను పెడతాను, అవసరం లేనివి మనం మాటి మాటికి అన్నిటికీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆర్టికల్ ఎంతవరకు చెప్పాలి ఏంటి అనేది అది నేను లిమిట్ చేయలేను కాబట్టి. అండ్ మధు ఏయువి బి ఆప్షన్ కరెక్ట్, మౌనిక కరెక్ట్, అండ్ దేవి ప్రశాంతి బి, వెంకి వెంకి బి కరెక్ట్. సో మీరందరూ కూడాను డైలీ ఫాలో అయ్యి ఇలాగా మీరు ఏంటంటే ఇక్కడ కింద కామెంట్ బాక్స్లోనే పెట్టడమే కాదు, అట్ ద సేమ్ టైం మీరు అవి నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. అంటే మీరు ల్యాప్టాప్స్ యూస్ చేస్తారో, లేకపోతే నోట్ ప్యాడ్స్ వాడతారో, లేకపోతే బుక్స్లో రాసుకుంటారో. బట్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఎగ్జామ్ మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో మీకు రివిజన్కి అది హెల్ప్ ఇప్పుడు ఈ వీక్ అంతా వింటాం. సో ఈ వీక్ అంతా విన్నవి సండే, ఎవ్రీ సండే రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ కరెంట్ అఫైర్స్లోని మీకు ఎస్పెషల్లీ ఏపీఎస్సీలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేటిలోనైనా సరే వెంటనే మీకు గుర్తొచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒక్కరోజు వినేసాము గుర్తుండిపోతుంది అనేది కాదు. రివిజన్ ఈజ్ ద సక్సెస్, రివిజన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పి రీసెంట్గా 2023 ప్రకారంగా ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ద్వారా ఈ సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ క్లాసెస్ అనేవి రికార్డెడ్ సెషన్స్లోని అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కేవలం మీకు ప్రిలిమ్స్ కావాలనుకుంటే 7,000 రూపాయలు, లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావాలనుకుంటే 10,000 రూపాయలు. మీరు ఏదైనా తీసుకోండి, ప్రిలిమ్స్ అయినా, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయినా మీరు సరే. దాంతోపాటు మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ నేను మీకు కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రోజు ఏంటి అంటే, సో ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. సో ఆవిడ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, లైక్ హిస్టరీ ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట. సో ఆ ప్రకారంగా మనం స్టాటిక్ పార్ట్ అనేది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే మీకు ఇప్పటికి ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా అనేసరికి మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ అవర్ సావిత్రిబాయి ఫూలే గారు. సావిత్రిబాయి ఫూలే గారు. ఓకే, సో సావిత్రిబాయి ఫూలే గారు ఈవిడ ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా అనమాట. ఎప్పట్లోని 1848లోనే. అండ్ దట్టు 1848. ఓకే, అండ్ దట్టు తిను ఒక వనరబుల్ విమెన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకు? షీ వాజ్ ఫ్రమ్ యాక్చువల్లీ దళిత్ కమ్యూనిటీ నుండి అనమాట. దళిత్ కమ్యూనిటీ అంటే అప్పట్లో వాళ్ళకి ఏంటి, అన్టచబుల్స్. మాలి అనే కాస్ట్ నుండి ఒక దళిత్ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయి. బట్ ఈవెన్ దో అప్పట్లో ఆ క్రిటిసిజం ఎక్సెట్రా అదంతా ఫేస్ చేస్తున్నా సరే, అలా తనకి ఏదైతే అన్యాయం అయితే జరిగిందో మిగతా అమ్మాయిలకి అలాంటి అన్యాయాలు అనేవి జరగకుండా ఉండాలి అని చెప్పేసి తను ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ అనేది ఆవిడ తన హస్బెండ్తో కలిపి జ్యోతిరావు ఫూలే గారు, సో వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత అలానే 1873లోని ఏంటి అంటే సత్యశోడక్ సమాజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సత్యశోడక్ సమాజ్ అనేది కూడా స్టార్ట్ చేశారు ఇద్దరు కలిపి. ఏంటి ఈ సమాజ్ అనేది దేనికోసం? ట్రూత్ సీకింగ్ అనమాట. సత్య అంటే ఏంటి? ట్రూత్. షోడక్ అంటే ఏంటి? రీసెర్చ్ ఆర్ తెలుసుకోవడం అనమాట. సో ట్రూత్ సీకింగ్ అనే ఆర్గనైజేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకోసం? సో ఎవరైతే ఆ టైంలో ఈ దళిత్ కాస్ట్ వాళ్ళు కానీ, ఈ లోవర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళు ఏవైతే సొసైటీలో అన్యాయాలు కానీ, ఇన్జస్టిస్ కానీ ఫేస్ చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడాను క్వశ్చన్ చేయడం కోసం ఈ సమాజ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట.
సో ఈవిడ అందుకే ఈవిడికి ఒక టైటిల్ అనేది కూడా ఉందన్నమాట. ఏంటి? మదర్ ఆఫ్, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా మనం అడగొచ్చు, మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం. సో ఫస్ట్ ఫీమేల్ టీచర్ అని అడగకపోయినా మనకి ఏంటి అంటే, హూ ఇస్ ద ఫస్ట్ మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం, హూ ఇస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ అన్నారు అనుకోండి, ఇట్స్ నథింగ్ బట్ అవర్ సావిత్రిబాయి ఫూలే గారు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది చాలా హై ఉంటుంది. ఇది హిస్టరీలోనైనా అడగొచ్చు, లేదా కరెంట్ అఫైర్స్లోనైనా సరే మనకు అడిగే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే తిను విమెన్స్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఆవిడ స్టార్ట్ చేయడం అనేది, స్కూల్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే, అప్పట్లో కామన్ ఏంటి, చాలా వరకు కూడా అమ్మాయిల్ని చిన్నోళ్ళు, అబ్బాయిల నుంచి ముసలి వాళ్ళు అలా ఇచ్చి పెళ్లి చేసేయడం, ఆ ముసలి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని కూడాను ఇంకా సతీ సాగమనం అనేది చేయడం, ఇదంతా కామన్గా మనకు తెలిసిందే. సో దాన్ని కండెమ్ చేయడానికి, దాన్ని ఆపడం కోసం కూడా, అలాంటి వాళ్ళ కోసం కూడాను బాల హత్య బాల్ హత్య ప్రతిబంధక్ బాల్ హత్య ప్రతిబంధక్ గృహ అనేది కూడా, ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు? సో ఇన్ఫాంటిసైడ్ కానీ, లేకపోతే ఇలాగ అమ్మాయిలు అంటే చిన్నపిల్లలు ఎవరైనా చంపేయాలనుకుంటున్న గర్ల్స్ అయితే, ఆర్ వాళ్ళు అంటే సతీని ఎవరైతే ఫేస్ చేసే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని ఎవరు తీసుకోవట్లేదో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి తను వాళ్ళకి అవేర్నెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా తన హస్బెండ్తో కానీ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా అలానే మహిళా సేవా మండల్స్ అని ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలాంటివి ఎన్నో చేశారనమాట. ఎందుకోసం? విమెన్స్ ఎంపవర్మెంట్ కోసం కానీ, సొసైటీలోని దళిత్ కమ్యూనిటీ గ్రూప్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఆ రెస్పెక్ట్, ఈక్వాలిటీ, జస్టిస్ అనేది రావడం కోసం. సో దిస్ ఈజ్ వాట్ మనకి జస్ట్ ఫస్ట్ ఫీమేల్ టీచర్ అనేది గుర్తుంటుంది, కానీ మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజం అనేది ఎవరికీ తెలియదు. దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఎందుకంటే ఈవెన్ దో విమెన్ ఎంపవర్మెంట్లో గురించి కూడా మనం రాయడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి. అండ్ కమింగ్ టు ది సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి ఈరిస్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది న్యూ కోవిడ్ వేరియంట్. అయితే మేడం ఇదెందుకు మనం చదవాల్సిన అవసరం ఉంది? సో మనకి ఎస్పెషల్లీ ఇప్పుడు డిసీజ్ రిలేటెడ్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి బయాలజీ వాటిల్లోని ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగారు అంటే మనం అది కూడా రాయాల్సి వస్తుంది. ఈరిస్ అనేది ఏంటి, రీసెంట్గా చూసాం, అది కరోనా వైరసా లేకపోతే ఎట్సెట్రా ఇది. సో అయితే ఈ ఈరిస్ అనేది, దీనికి ఇంకొక పేరే ఏంటి అంటే EG5.1. ఈరీస్ అని అడగొచ్చు, లేదా EG5.1 అయినా అడగొచ్చు. ఇది కోవిడ్ తాలూకా వేరియంట్స్. మనం చూస్తున్నాం కదా ఎవ్రీ ఇయర్, లైక్ కమింగ్ కరోనా వైరస్ స్టార్టింగ్ వచ్చిన కాంచి డిఫరెంట్ వేరియంట్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లోని ఈ ఈరిస్ అనే వేరియంట్ అనేది ఓమిక్రాన్ నుండి వచ్చిన వేరియంట్. అయితే ఇది రీసెంట్ టైమ్స్లోనే ఏంటి అంటే, యూకే వాళ్ళు హెల్త్ ఏజెన్సీ ప్రకారంగా చదివిన వాటిల్లో యూకేలోని ప్రతి 7 కోవిడ్ పేషెంట్స్ కానీ ఉంటే దాంట్లో ఒకరికి ఈ ఈరిస్ వేరియంట్ అనేది వస్తుంది. అండ్ ఈరిస్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అయితే మేడం యూకేలా అంటున్నారు, మరి మనం ఎందుకు చదవాల్సిన అవసరం ఉంది? ఎస్పెషల్లీ మనం ఏపీఎస్సీ కదా ప్రిపేర్ అవుతున్నాం. ఆబ్వియస్లీ. సో రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్, అంటే యూకే వాళ్ళు హెల్త్ ఇన్వెస్టిగేషన్ స్టడీస్ ప్రకారంగా తెలిసింది ఏంటి అంటే, అది యూకే యుఎస్తో పాటు ఈవెన్ ఇండియా అండ్ ఏషియాలో కూడా చాలా ర్యాపిడ్గా అది స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇఫ్ అట్ ఆల్ దాన్ని మనం అరికట్టాలి అనుకుంటే దాని గురించి అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. సో ఎందుకు? ఆబ్వియస్లీ శానిటేషన్ వాడటం కానీ, మాస్క్స్ అవి యూజ్ చేయడం కానీ, ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ, అండ్ అలానే స్నీజ్ చేసినప్పుడు కానీ, లేదా కాఫ్ అయినప్పుడు కానీ అలాంటప్పుడు, అండ్ అలానే ఫుడ్ అనేది కూడా వేడివేడిగా తీసుకోవడం కానీ ఎట్సెట్రా ఇలాంటి మెషర్స్ అన్ని తీసుకోవాలి. ఎస్పెషల్లీ దీనివల్ల వచ్చే ఈ సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్, కోల్డ్, కాఫ్, ఫెటిగ్, అండ్ తర్వాత ఓపిక అనేది లేకపోవడం, కంప్లీట్గా ఇంకా డౌన్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా దీనికి రిలేటెడ్ సిమ్టమ్స్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇది ఎక్కడ ఏంటి అనే దానికంట ఈరిస్ అనేది ఏంటి అడగొచ్చు, లేదా ఈరిస్ అనేది కోవిడ్, ఈ ఈరిస్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్
అని కూడా అడిగే స్కోప్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది లేదా ఇది దేని వేరియంట్ నుండి వచ్చింది, ఓమిక్రాన్ వేరియంట్ నుండి వచ్చింది అని చెప్పేసి యూకే వాళ్ళు కనుగొనడం అనేది జరిగిందనమాట. సో ఇవి ఆర్ ఎస్పెషల్లీ కరోనా వైరస్ గురించి కూడా ఏమైనా క్వశ్చన్స్ అనేవి అడిగిన స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఢిల్లీ సర్వీస్ అమెండ్మెంట్ బిల్. ఢిల్లీ సర్వీస్ అమెండ్మెంట్ బిల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు తెలుసుకోవాలంటే వాట్ హ్యాపెండ్. ఢిల్లీ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అన్నమాట. ఇండియా మొత్తానికి కూడా క్యాపిటల్ ఎన్సిటీ. అయితే ఇది మనకి ప్రజెంట్ యూనియన్ టెరిటరీ కింద ఉంది. మనకి ఎప్పుడైనా సరే యూనియన్ టెరిటరీ అంటేనే మనకి ఏంటి దాని మీనింగ్, ఇట్ హ్యాస్ ఏంటంటే జనరలీ ఒకవేళ పాపులేషన్ కానీ తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటి ఒక ఎలక్టెడ్ హెడ్ అనే వాళ్ళు ఉండరు. సో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పవర్స్ అనేవి ఉంటాయి త్రూ లెఫ్టినెంట్ గవర్నర్స్ చేత. సో సిమిలర్లీ ఢిల్లీలో మాత్రం పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ అలానే దానికి ఉన్న పవర్స్ వల్ల అండ్ అది క్యాపిటల్ అవ్వడం వల్ల దీని గురించి ఢిల్లీ గురించి రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి మనకి ఆర్టికల్ 239A ఉంటుందన్నమాట. అంటే దీని అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా ఏ విధంగా ఉంటుంది, ఎలక్టెడ్ హెడ్ గురించి ఎట్సెట్రా ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఢిల్లీలో ఎలక్టెడ్ హెడ్ అనే వాళ్ళు ఉంటారు, అంటే చీఫ్ మినిస్టర్ ఆబ్వియస్లీ స్టేట్కి. అయితే వాళ్ళకి పవర్స్ అనేవి ఉంటాయి, ఎస్పెషల్లీ అన్నిటి మీద పవర్స్ అనేవి ఉంటాయి ఎక్సెప్ట్ ఆన్, అంటే ఇది ఎక్సెప్షన్స్. ఓకే, ఇఫ్ అట్ ఆల్ అది కూడా క్వశ్చన్స్ అడిగినా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ అండ్ పబ్లిక్ మ్యాటర్స్. ఓకే, ఈ పర్టిక్యులర్ 3 థింగ్స్లో మాత్రమే ఎవరికి, ఢిల్లీ గవర్నమెంట్కి ఆర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి ఆర్ వాళ్ళ పవర్స్కి పవర్స్ అనేవి ఉండదు. మిగతా వాటి మీద అన్నిటి మీద కూడాను అమెండ్మెంట్స్ చేయాలన్నా, యాక్ట్స్ చేయాలన్నా ఎట్సెట్రా ఎట్సెట్రా మిగతా వాటి మీద అన్నిటి మీద కూడా పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే దీని రిలేటెడ్ థింగే అంటే ఒక ఇష్యూ అనేది జరిగింది ఢిల్లీ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఇష్యూస్ అనమాట. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది 11th మే రోజు. సో ఎక్సెప్ట్ ఈ 3 థింగ్స్లో తప్ప మిగతా వాటన్నిటి మీద కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఢిల్లీ గవర్నమెంట్కి కానీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి కానీ పవర్స్ ఉంటాయని చెప్పింది. సో ఆ కాంటెక్స్లో ఇమ్మీడియట్గా 10 డేస్లోని మన హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఈ ఢిల్లీ సర్వీస్ మీద ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ ఏంటి, ఢిల్లీ సర్వీస్ రిలేటెడ్ ఆర్డినెన్స్ అనమాట. సో దాని ప్రకారంగా ఢిల్లీలోని ఢిల్లీలోని ఎవరైతే బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు ఉన్నారో ఆ బ్యూరోక్రాట్స్ తాలూకా అపాయింట్మెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటెడ్ పోస్టింగ్స్ కానీ ఏవైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ గవర్నమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చెయ్యాలి, అడగాలి. అండ్ దానికోసం ఒక బాడీని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది, జాయింట్ సర్వీస్ కమిషన్ అని. ఆ జాయింట్ సర్వీస్ కమిషన్లో బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ ఢిల్లీ గవర్నమెంట్కి ఈక్వల్ మెంబర్స్ అనే వాళ్ళు ఉండేలాగా చేశారనమాట. సో దాన్ని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు కానీ, అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, లేదా ఒపోజిషన్ పార్టీస్ లైక్ కాంగ్రెస్ వాళ్ళు కానీ అపోజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో అయితే మేడం ఇదంతా మేలో జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అదే. సో రీసెంట్లీ ఏం చేశారు, ఆర్డినెన్స్ అనేది తీసేసి దాన్ని ఢిల్లీ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేశారనమాట. బోత్ లోక్సభలోని రాజ్యసభలోని రెండిట్లోని ఇప్పుడు పాస్ అయిపోయింది. అండ్ అది ఒక్కసారి ప్రెసిడెంట్ చేత సైన్ అయిపోతే అది యాక్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు చాలా వరకు కూడా బీజేపీ గవర్నమెంట్ చేసిన స్టెప్ మీద అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, టోటల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేది ఢిల్లీలోని వయలేట్ అయ్యే స్కోప్ అనేది ఉంది. సో దాన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, కేజ్రీవాల్ గారు కానీ. ఎందుకంటే ఇట్ వయోలేట్స్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ఫెడరలిజం. సెంటర్ స్టేట్కి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండాలి, వాళ్ళ పవర్స్ మీద లిమిటేషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండాలి. అది అనేది వయలేట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇది కానీ ప్రెసిడెంట్ చేత సైన్ చేపించి యాక్ట్ అయిపోయిందా, సో కంప్లీట్గా
ఢిల్లీలో ఏ అథారిటీ, ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే ఎటువంటి రూలింగ్ అథారిటీ, బ్యూరోక్రాట్ ఉండాలో అన్నీ కూడా డిసైడ్ చేసేది ఎవరైపోతారు, ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈ బిల్ రిలేటెడ్ కానీ ఎట్సెట్రా. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఢిల్లీ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ గురించి ప్రావిజన్స్ అనేవి ఇంపార్టెంట్. అలానే ఆర్టికల్ 239A ఢిల్లీ గురించి, అండ్ తర్వాత ఈ ఎక్సెప్షన్ కేసెస్ ఈ మూడిటి గురించి కూడా అడిగే స్కోప్ అనేది ఉంది. అండ్ తర్వాత ఇఫ్ అట్ ఆల్ జాయింట్ సర్వీస్ కమిషన్ గురించి అడిగితే, జాయింట్ సర్వీస్ కమిషన్లో ఇక్కడ నుండి ఈక్వల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అనేది డిసైడ్ చేయలేదు ఇంకా, బట్ సెంట్రల్కి అండ్ అలానే ఢిల్లీకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఢిల్లీ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ అనమాట. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్ లయన్ డే. వరల్డ్ లయన్ డే ఎప్పుడు? ఆగస్ట్ 10th. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఐయుసిఎన్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయన్స్ అనేవి వరల్డ్ లెవెల్లో ఏషియాటిక్ లయన్స్ అని, ఆఫ్రికన్ లయన్స్ అని 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఈ లయన్ అనేది ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారంగా ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. మోస్ట్లీ ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని ఐయుసిఎన్ స్టేటస్ కానీ లేదా కరెంట్ అఫైర్స్లోని ఆగస్ట్ 10th అనేది వరల్డ్ లయన్ డే అనేది ఇంపార్టెంట్. అయితే ఎందుకు మేడం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు? సో లయన్ అనేదాన్ని మనం ఎలాగా దీన్ని అంబ్రెల్లా స్పీషీస్ కింద చూస్తాం. మేడం అంబ్రెల్లా స్పీషీస్ అంటే అర్థం ఏంటి మేడం? సో ఇది టాప్ స్పీషీస్ అనమాట. సో లయన్ అనేది సస్టైన్ అయితేనే దాని కింద దాని ప్రెడేటర్స్ అంటే ఇది ఎవరి మీద తింటుంది అండ్ వాళ్ళు ఇంకెవరిని తింటారు అనే దాని మీద ఆ ఫుడ్ సైకిల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతుంది. అండ్ అలానే లయన్ షోస్ లయన్ తాలూకా ప్రెజెన్స్ వల్ల దాని చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్, ఎందుకంటే లయన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, చాలా ఇదిగా ఉంటుంది, అలాంటప్పుడు దానికి చాలా స్పేషియస్ ఫారెస్ట్ అనేవి ఉండాలన్నమాట. సో ఆ లయన్ పాపులేషన్ తగ్గిపోతుందంటే అర్థం ఏంటి? ఫారెస్ట్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయని అర్థం. సో అందుకే దీని సస్టెనెన్స్ అటు వైల్డ్ యానిమల్స్కి కానీ ఇటు మన ఎన్వైర్న్మెంట్లోని ఆ న్యాచురల్ ఎకలాజీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలోని లయన్ అనేది ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. సో అందుకే దాని నెంబర్ అనేది సేవ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అలా అని చెప్పేసి వాళ్ళని చంపేసి వాటిల్లో మనం ఆక్రమిస్తామంటే మనకి హ్యూమన్ రైట్స్ ఎంతైతే ఉంటాయో వాళ్ళకి కూడా వాళ్ళు బ్రతికే రైట్స్, వాళ్ళ ల్యాండ్ మీద రైట్స్ వాళ్ళకి అంతే ఉంటాయి. మాట్లాడలేనంత మాత్రాన వాళ్ళకి రైట్స్ లేవనేది కాదనమాట. అయితే ఎందుకు ఎస్పెషల్లీ ఆగస్ట్ 10th డే నాడు సెలబ్రేట్ చేస్తున్నారు? సో 2013లోనమాట. దిస్ స్టార్టెడ్ ఇన్ 2013 యాక్చువల్లీ. ఇట్స్ బీన్ లైక్ 11 years అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత బిగ్ క్యాట్ రెస్క్యూ అనేవాళ్ళు, ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ శాంక్చురీ అనమాట, బిగ్ క్యాట్ రెస్క్యూ. వాళ్ళు ఏంటి అంటే విత్ సపోర్ట్ ఆఫ్ అంటే ఇంకొక బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ అనేది నేషనల్ జియోగ్రఫిక్తో కలిపి, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిపి ఈ బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ లయన్తో పాటు ఇంకా బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెస్క్యూ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది 2013లో ఆగస్ట్ 10th నాడు స్టార్ట్ అవ్వడం కారణంగా అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 10th నాడు వరల్డ్ లయన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఏంటి అంటే ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, యానిమల్స్ తాలూకా ఇంపార్టెన్స్ కానీ ఎస్పెషల్లీ లయన్ తాలూకా స్టేటస్ ఎలా ఉంది, వాటి నెంబర్ పడిపోతే ఇంకా ఎంత ప్రాబ్లం అనేది అవుతుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇదంతా కూడాను అన్ని స్కూల్స్లో కానీ జూస్లో అంటే జూలు ఉంటాయి కదా, ఆ జూల్లో కానీ యానిమల్ శాంక్చురీస్లో కానీ యానిమల్ పార్క్స్లో కానీ వీటన్నిటిలో కూడా స్ప్రెడ్ చేస్తారనమాట. ఎందుకంటే అందరూ కూడా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వీటి మీద మూవీస్ తీయడం కానీ ఆ రోజు రిలీజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దాట్ వాటి నెంబర్ అనేది సేవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్ని ఎంక్రోచ్ చేయడం అనేది స్టాప్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరి కోసం? మన కోసమే. అది ఏదో యానిమల్స్ కోసం అని కాదు. ఈరోజు ఎకలాజీ మిస్ అయిపోయింది అనుకోండి, ఎన్వైర్న్మెంట్ మిస్ అయిపోయింది అనుకోండి, వైలేట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఫ్యూచర్లో దానికి తగ్గ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ అనేది గుర్తుపెట్టుకోండి. బిగ్ క్యాట్ రెస్క్యూ వాళ్ళు ఆగస్ట్ 10th అనేది ఎందుకు, ఎస్పెషల్లీ దీని తాలూకా ఐయుసిఎన్ స్టేటస్ కానీ అండ్ లయన్ తాలూకా కేటగిరీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ప్రిలిమ్స్లో మనకు అడిగే స్కోప్ అనేది ఉంది. ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ వాట్ ఎవర్, కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ.
సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఎస్, ఫిఫ్త్ ఆర్టికల్. సో రీసెంట్గా మణిపూర్లోని ఏ విధంగా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, ఏ విధంగా వయోలెన్స్ అనేది జరుగుతుంది, ఇదంతా కూడా మనకు తెలిసిందే. కంప్లీట్గా ఏంటి, ఇక్కడ మనకి ఎక్కడ మణిపూర్లోనమాట. మణిపూర్లోని ఏం జరుగుతుంది, అందరూ గందరగోళం ఎట్సెట్రా ఇదంతా కూడా జరుగుతుంది లాస్ట్ జూలై నుండి, అంటే మే, జూన్, జూలై అంతా కూడాను. ఆల్మోస్ట్ ఈ వయలెన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో మనకు తెలిసి 150 డెత్స్ అనేవి జరిగాయి. అండ్ దానికి రిలేటెడ్ ఏంటి అంటే ఒక 502 పీపుల్ ఇంకా ఎక్స్ట్రాగా ఇంజురీ అనేది అవ్వడం కూడా జరిగింది. అండ్ తర్వాత కొంతమంది ఆల్మోస్ట్ 5,100 మంది మోర్ దెన్ వాళ్ళు ఏంటి అంటే ఇంకా రెస్క్యూ టీంలోనే ఉన్నారనమాట. సో ఇదంతా కూడాను ఇంత వైలెన్స్ అనేది క్రియేట్ జరుగుతుంది. సో దీన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు రీసెంట్గా ఆల్ విమెన్ ప్యానెల్ 3 మెంబర్ ఆల్ విమెన్ ప్యానెల్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకోసం, కంప్లీట్గా ఇంపార్షియల్గా ఈ సిచ్యువేషన్ అంతా అనలైజ్ చేసి మంచి ప్రాపర్ కండిషన్కి తీసుకొని రావడం కోసం. అండ్ ఎన్ని అయితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్స్ అన్ని ఇవన్నీ కేస్ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం కోసం, చూడడం కోసం అని చెప్పేసి ఇంపార్షియల్గా అంతా జరగాలని చెప్పేసి 3 ఆల్ విమెన్ ప్యానెల్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రీవియస్గా ఇంతకుముందు హైకోర్టు జడ్జెస్ అనమాట. అయితే దాంట్లో హెడ్ ఎవరు, గీతా మిట్టల్ గారు. గీతా మిట్టల్ గారు వచ్చేసరికి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఫార్మర్, అంటే ఇంతకుముందు హైకోర్టులో జడ్జ్ కింద వర్క్ చేసేవారు, చీఫ్ జస్టిస్ అనమాట. అండ్ అలానే శాలిని గారు వచ్చేసరికి బాంబే రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. అలానే ఆశా మెనాన్ గారు, ఈవిడ కూడా ఏంటంటే ఢిల్లీ హైకోర్టులోని ఇంతకుముందు జడ్జ్ కింద వర్క్ చేశారు. గీతా మిట్టల్, శాలిని గారు, ఆశా మెనాన్ గారు, వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఇంజురీ అయ్యి కానీ ఇప్పుడు రెస్క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేఫ్ రీహాబిలిటేషన్ మెషర్స్ అవి ప్రొవైడ్ చేయడంలో కానీ, అండ్ ఈ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్ డౌన్ చేసినవన్నీ కూడా ఇంపార్షియల్గా మొత్తం అంతా కూడా చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఏంటి అంటే ఇదంతా కూడాను ఈ 3 ఆల్ విమెన్ ప్యానెల్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎవరు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అనమాట. అండ్ అలానే మనకి ఇంకొకటి ఏంటి, అలానే ఈ సిచ్యువేషన్ని అంటే వయలెన్స్ సిచ్యువేషన్ని కూడా కంట్రోల్లో చేసుకొని రావడం కోసం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఒక 6 డెప్యూటీ ఇన్స్పెక్టర్ ర్యాంక్స్ని, డీజీపీని, ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుండి, ఎందుకంటే మణిపూర్ నుండి అయితే టోటల్ అంతా కూడా పార్షియల్ అయిపోతుందని చెప్పేసి డిఫరెంట్ స్టేట్స్ని అందరినీ కూడాను అపాయింట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఈ విధంగా టోటల్ మణిపూర్లో జరుగుతున్న ఇంపార్షియాలిటీ ఆర్ వయలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావడం కోసం. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఆర్ ఆర్టికల్స్ ఫర్ టుడే. టుమారో వీ షల్ అగైన్ మీట్ విత్ సమ్ మోర్ ఆర్టికల్స్. బట్ ఈరోజు మన సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు ఈరోజు ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ కింద కామెంట్ బాక్స్లోని ఆన్సర్ అనేది చేద్దాం. ఎంతవరకు అర్థమైందో అనేది మీకు అర్థమవుతుంది. బట్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఏదైతే కొత్త రివైజ్డ్ 2023 సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా క్లాసెస్ అనేవి సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఆ క్లాసెస్ అనేవి అవైలబుల్గా రికార్డెడ్ సెషన్స్లోని ఉన్నాయన్నమాట. బోత్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చేసరికి 7,000 రూపాయలు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలు. అలాంగ్ విత్ దాట్ మీకు ఈ కోర్సెస్తో పాటు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుందన్నమాట. సో దాట్ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోని మీకు హెల్ప్ చేస్తుంది. అలానే దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ, అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకు సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. దీనికి రిలేటెడ్ మీకు ఫర్దర్గా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈరిస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ ఎ ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్, డీనన్. అంటే ఈరిస్ అనేది ఇన్ఫెక్షన్ అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఏ ఇన్ఫెక్షన్ అని అడుగుతున్నాను. ఓకేనా.
సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అందుకే ఇలాంటి వాటన్నిటికీ కూడా ముందుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. క్లాస్ చెప్పాను కాబట్టి ఈజీగా అనిపించవచ్చు, బట్ సడన్లీ అన్నీ చదువుకొని వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్లోకి వెళ్ళిన రోజు ఇలాంటి క్వశ్చనే కనబడింది అనుకోండి, ఆ ఈరిస్ అంటే ఏంటి, ఈ నీరాక్షి అంటే ఏంటి, ఆ ఎయిన్స్టీన్ రింగ్ ఏంటి, ఇలాంటివన్నిటివి డౌట్లే వస్తూ ఉంటాయి అనమాట. అందుకే ఇలాంటివన్నీ నేను చూస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ కింద అడుగుతున్నాను. ఎందుకంటే సో దాట్ మీకు మైండ్లోవి ఫీడ్ అయిపోతాయి కనుక. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఇఫ్ అట్ ఆల్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ like, share and subscribe to LTX Classes channel. Have a good day, take care, and don't forget to note down the notes. If at all articles అనేవి మీకు తెలుసు అనుకుంటే దట్స్ ఫైన్, బట్ ఏవైతే తెలియని పాయింట్స్ తెలియని ఉంటాయో అలాంటివన్నీ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అండ్ సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ ఎగ్జామ్ రాసిన రోజు ఈ రివిజన్ మీకు ఎంత హెల్ప్ చేస్తుంది అనేది అప్పుడు మీరే నాకు చెప్తారు. ఓకేనా? టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.